కనకధారకి స్వాగతం. ఎవ్రీడే మనం అమ్మవారి గురించి కానీ, పూజల గురించి కానీ, మీరు అడిగే డౌట్స్ గురించి కానీ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు 4th డే. అప్పుడే 4 డేస్ అయిపోయాయండి. చూస్తూ చూస్తూ 9 డేస్ కూడా అయిపోతాయి. మళ్ళీ ఇయర్ కూడా వచ్చేస్తుంది. బట్ ఈ 9 డేస్ అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది అండ్ మంచిగా అనిపిస్తుంది. సో మరి మీరేం అడిగారో చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్ భవానీ అడుగుతున్నారండి. ఏంటి అంటే, అక్క ఇప్పుడు రోజు మీరు చెప్పిన నైవేద్యాలు చేస్తున్నాను. చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాక 10 నిమిషాల తర్వాత తీసేయాలా? లేకపోతే నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ తీయాలా? అని చెప్పి అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే అండి, ఏ పూజకైనా సరే మనం నైవేద్యం పెట్టి హారతి ఇస్తాం కదా, హారతి ఇచ్చిన తర్వాత జస్ట్ రూమ్లో నుండి 1 నిమిషం బయటకు వచ్చిన తర్వాత వెళ్ళి ప్రసాదాలు తీసుకొని అప్పుడే తినేసేయాలి. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారు ఆరగించేస్తారనమాట. అంటే అమ్మవారికి సమర్పించేసినట్టే. దాన్ని వెంటనే మనం తీసుకుంటే అమ్మవారి కృప, దయ, అమ్మవారి ఆశీస్సులు మనకు వచ్చినట్టు. ప్రసాదంని వెయిట్ చేయించకూడదు అని నాకు సంకీర్తనమ్మ చెప్పింది. నేను అప్పటి నుండి అలాగే ఫాలో అవుతాను. ఆ ప్రసాదం పెట్టిన తర్వాత నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవడం కాదు. ఏ పూజకైనా సరే వెంటనే హారతి ఇచ్చిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ బయటకు వచ్చి మళ్ళీ ప్రసాదం తీర్థం తీసేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ప్రసాదం తీసుకుంటేనే అమ్మవారి ఆశీర్వాదంని మనం స్వీకరించినట్టు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కంపల్సరీ చీర కట్టుకునే పూజ చేయాలా లేకపోతే డ్రెస్ వేసుకోవచ్చా అంటే, అండి ఏదైనా సరే వేసుకోవచ్చు, కాకపోతే సంప్రదాయంగా. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు జీన్స్లు టీషర్ట్లు వేసుకొని పూజ చేయలేము కదా. సో చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే పూజ చేసేటప్పుడు మనకు ఆ వైబ్రేషన్ బాగుంటుంది. లేదా కుదరకపోతే కనుక చుడిదార్ వేసుకోండి, లేకపోతే ఏదైనా మంచి డ్రెస్ వేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అంటే, మధ్యాహ్నం నిద్రపోవచ్చా అండి, నిద్ర వస్తే నిద్రపోకూడదా అంటే, అవన్నీ మనం పెట్టుకున్నవే అండి. పొద్దున్నే లెగుస్తాం పూజలు ఉన్నప్పుడు 4:30, 5 o'clock లెగుస్తాం. మధ్యాహ్నం ఆటోమేటిక్గా ఎవరికైనా నిద్ర వస్తుంది. హ్యాపీగా కాసేపు అలా రెస్ట్ తీసుకోండి. పవర్ న్యాప్ ఎప్పుడూ మంచిదే. కాకపోతే బెడ్ మీద వెళ్ళి పడుకోకుండా కింద పడుకోవచ్చు. అండ్ రెడ్ కలర్ బట్టలు వేసుకోవాలా అంటే, రెడ్ కలర్ బట్టలు వేసుకోవాలని రూల్ ఏం లేదండి. ఎప్పుడైనా సరే రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్ ఏంటి అంటే ట్రెడిషనల్ కలర్స్. అవి వేసుకుంటే మనలో మనకే తెలియకుండా ఒక మంచి వైబ్రేషన్ ఉంటుందన్నమాట. అందుకే నేను వేసుకుంటున్నాను. కానీ ఏవైనా సరే బ్లాక్ కాకుండా మంచి కలర్స్ ఏవైనా మీరు వేసుకోవచ్చు. రెడ్ వారాహి అమ్మకి ఇష్టంగా చెప్తారనమాట. అందుకే ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు, ముఖ్యంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు గ్రీన్, రెడ్, ఎల్లో కలర్స్ వేసుకోమని చెప్తారు. మీరు ఒకసారి గమనించండి. ఎల్లో వేసుకున్నాం అనుకోండి, మన ఫేస్లో తెలియని ఆటోమేటిక్ ఆ ఎల్లో కలర్ మన పైన పడి చాలా బ్రైట్గా కనిపిస్తాం. రెడ్లో చూడగానే ఇట్లా రెడ్ శారీ కట్టుకుంటే ఆటోమేటిక్గా చూసి, అబ్బాయి ఇంత బాగున్నావు, అమ్మవారిలా ఉన్నావు అంటారు కదా. గ్రీన్ కలర్ కూడా అందరికీ నప్పుతుంది అనమాట. అందుకని అవి అమ్మవారి కలర్స్గా చెప్తారు. నెక్స్ట్ మనకి శ్రేయ కామెంట్ రాశారు. ఒరే శ్రేయ, థ్యాంక్ యూ సో మచ్ రా. ఎంత టైం స్పెండ్ చేసి ఉంటావంటే, ఎంత పెద్ద కామెంట్ అక్క మీద నమ్మకంతో అక్క కోసం రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రేయ ఏమంటుందంటే, లాస్ట్ 2 years స్వప్నక్క మీరు చెప్పినట్టుగానే మేము పూజ చేసుకున్నాను. యాజ్ ఇట్ ఈస్గా మీరు చెప్పినట్టు ఫాలో అయ్యామక్క, చాలా బాగా అనిపించింది. బట్ ఈ ఇయర్ మటుకి నేను పూజ చేసుకోలేకపోతున్నాను బికాస్ ఆఫ్ PCOD ప్రాబ్లం. దానివల్ల నా హెల్త్ ఇష్యూస్ వచ్చాయక, నాకు చాలా హెల్త్ ఇష్యూస్ రావడంతో, అంటే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయంట ఆ అమ్మాయికి. ఇంకా బాడీలో చాలా డిఫరెంట్ అంటే తెలియనివన్నీ ఎక్కువగా ఉండడం వల్ల తను కంఫర్ట్ లేదంట. అందుకే పూజ చేసుకోలేదంట. స్వప్నక్క, అమ్మకి ఎందుకో దూరం అయిపోయినట్టు అనిపిస్తుంది అక్క, పూజ చేయకపోతే ఏదో ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ ఉందక్క, బట్ ఏం చేయాలి, హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి అంటున్నాం. శ్రేయ, డోంట్ వరీరా, నీ హెల్త్ ఎలా ఉంది ఏంటి అన్నది అమ్మకి తెలుసు. కాకపోతే ఎప్పట్లాగా పూజ కాకుండా అమ్మకి ఈ టైంలో, అమ్మ నేను చేయలేకపోతున్నానమ్మా, బట్ నా హెల్త్ అంతా సెట్ అయితే నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుంటానమ్మా, అంత కరెక్ట్గా సెట్ చేసే బాధ్యత నీదే అమ్మా అని చెప్పి, అది కాకుండా ఎంతైనా దేవుడి మీద మనం నమ్మకం ఉంచుతాం, బట్ మన ప్రయత్నం మనం చేయాలి. సో PCOD ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గా కొంచెం వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మందార పూలు డైరెక్ట్గా తెంపుకొని తింటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ని కరెక్ట్గా వాడి మీ హెల్త్ని మీరు చూసుకుంటే కనుక ఒక 2-3 monthsలో సెట్ అయిపోతుంది. అది కాకుండా శ్రేయ ఇంకోటి ఏంటంటే, వాళ్ళ హస్బెండ్కి ఏదో జాబ్లో కొన్ని ఇష్యూస్ వచ్చాయంట. ఒక్కసారి అమ్మ ముందు నా గురించి చెప్పక్క, అంత సెట్ అవ్వాలని చెప్పక్క అంటే, తప్పకుండా నేను చెప్తాను రా, నువ్వు కూడా ఒకసారి అమ్మకి మంచిగా నమస్కారం పెట్టుకొని అంత సెట్ అయిపోవాలి అని చెప్పేసి అనుకొని నెక్స్ట్ ఇయర్ మంచిగా పూజ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ. ఇట్లానే ఏమన్నా ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను డెఫినెట్గా నాకు తోచింది నేను చెప్తాను. నెక్స్ట్ అఖిల, అంటే రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ చాలాసార్లు ఆన్సర్ ఇచ్చాను. అక్క నేను వ్రతం చేసుకోవట్లే, పూజ చేయొచ్చా అంటే డెఫినెట్గా చేయొచ్చు, అందులో అసలు నో డౌట్. నెక్స్ట్ ఇంకొక కామెంట్ ఏంటి అంటే, అక్క చీర సారే ఎప్పుడు పెట్టాలి, ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి, నవమి రోజా దశమి రోజా అని అడుగుతున్నారు. నవమి దశమి ఏ రోజు వచ్చిందో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ ఫ్రైడే అంటే థర్స్డేకి మనవి 9 రాత్రులు పూర్తయిపోతాయి. అంటే 9 రోజులు అమ్మవారికి మనం దీక్ష కంప్లీట్ చేసి 10th రోజు యాక్చువల్లీ మనం ఉద్వాసన చెప్పాలి. కాకపోతే ఫ్రైడే వచ్చిందని ఈసారి మనం సాటర్డే చెప్తున్నాం. సో ఆ ఫ్రైడే రోజు సేమ్ మనం సాయంత్రం ఎలా పూజ చేస్తున్నామో చేసిన తర్వాత చీర సారే అమ్మవారికి ఒడిబియ్యం పోయాలి. ఒకవేళ ఒడిబియ్యం పోస్తే కనుక ఒడిబియ్యం పోసి చీర పెట్టాలి.
పెట్టండి. లేకపోతే ఊరికే చీర, బ్లౌజ్ అదంతా కుదరకపోయినా సరే బ్లౌజ్ 2 అరటిపండ్లు మనం వాయనం ఎలా ఇస్తాం అలా అరటిపండ్లు అమ్మవారికి వాయనం ఇవ్వండి. ఉద్వాసన మనం చెప్పుకుంటుంది సాటర్డే మార్నింగ్ రోజు. 9 రాత్రులు అయిపోయినాక మార్నింగ్ అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇంకా పసుపు గౌరమ్మని తీసి మనం చెట్లలో వేసి నీళ్లు పోసేసి ఉద్వాసన చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీలత కామెంట్ రాశారు. ఏంటి అంటే, అక్క మీరు ముందు రోజే మాకు డీటెయిల్స్ ఇస్తే మేము రెడీ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అక్క, సేమ్ డే చెప్తున్నారు అని. ముందు రోజు కాదురా, నేను 1 వీక్ ముందే చెప్పాను. కంప్లీట్గా ఫుల్ వీడియో 1 వీక్ ముందే రిలీజ్ చేసి ఎవ్రీడే మార్నింగ్ మేము షార్ట్ ఇచ్చేస్తున్నాం. అంటే ఈరోజు ఏమేమి పెట్టుకోవాలి అన్నది క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే నైట్ కదా మనం అమ్మవారికి పెట్టుకునేది, అందులోనూ రెగ్యులర్గా మనం ఇంట్లో ఉండేవే అన్నీ చెప్తున్నాం. నాకు సంకీర్తన నాకు ఇచ్చింది ఏంటి అంటే, ఎవ్రీడే మన దగ్గర ఉండేవే మనం పెడుతున్నాం, స్పెషల్గా బయట నుండి తెచ్చుకోవాల్సిన ఏం లేదు. ఓన్లీ ఒక్కరోజు రెడ్ బ్యాంగిల్స్ తెచ్చుకోవాలి, అది నేను ముందు రోజే చెప్తానులేండి రేపు రెడ్ బ్యాంగిల్స్ అని. అందుకే 1 వీక్ ముందే నేను వీడియో రిలీజ్ చేసేసాను. ఒకసారి మీరు చెక్ చేస్తే కనుక కింద వీడియో ఉంటుంది, సో అది చూసుకోండి. నేను గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని పీచ్ కలర్ చున్నీ వేసుకున్నాను, సో అది గుర్తుపెట్టుకొని చూడండి, ఒకసారి క్లియర్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు అమ్మవారు పూజ చేసిన తర్వాత ఉద్వాసన చెప్పినప్పుడు మనం పెట్టిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదండి దేవుడివి, అవన్నీ మనం వాటర్లో కలపమన్నారు కదా అక్క, అమ్మవారి ఫోటో కూడా అలా కలిపేయాలా లేకపోతే ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడిగారు. అమ్మవారిని ఇంట్లోనే పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటో ఎందుకు వేస్తాంరా మనం? లేదు, ఇంట్లో పెట్టుకొని రెగ్యులర్గా మనకు అన్ని దేవుళ్ళు ఎలా ఉంటారో వారాహి మాత కూడా అంతే, నిత్య పూజ చేసుకుంటాం కదా, లేదా అట్లీస్ట్ మనం దీపం వెలిగిస్తాం, అగరత్తులు వెలిగిస్తాం. సో అంతే, స్పెషల్గా మీరు అమ్మకి చేయాల్సింది ఏం లేదు. కాకపోతే ఎవ్రీడే అందరి దేవుళ్ళకి ఏదో ఒక నైవేద్యం పెడతాం కదా, పటిక బెల్లం లేదా బెల్లం పానకం, అట్లా ఏదో ఒకటి నైవేద్యం పెడతారు కదా. రెగ్యులర్గా అందరినీ దేవుళ్ళని ఎలా ట్రీట్ చేస్తామో వారాహి అమ్మని కూడా అలాగే ట్రీట్ చేయాలి. అండ్ మాకు పెళ్ళై 2 years అయింది, మేము బ్రహ్మచర్యం పాటించాలి అంటే పెళ్ళై 1 day అయిన వాళ్ళైనా, పెళ్ళై 100 years అయిన వాళ్ళైనా కూడా పాటించాలి. దానికి అందరికీ సేమ్ రూల్ అనమాట. సో కాకపోతే ఈ 9 days ఖచ్చితంగా పూజ చేసి దీక్ష తీసుకునే వాళ్ళైతే బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ తినకూడదు, కింద పడుకోవాలి. వారాహి అమ్మకైతే చాలా రూల్స్. అయ్యప్ప స్వామికి ఎంత నిష్టగా ఉంటామో అమ్మవారికి కూడా అంతే నిష్టగా ఉండాలి. అందుకే చాలామంది భయపడతారు, భయపడకుండా కరెక్ట్గా చేయాలి. అండ్ నాకు ఈ క్వశ్చన్ జరుగుతుంటే డౌట్ వచ్చిందండి, నిత్య పూజ చేసే వాళ్ళు కూడా బ్రహ్మచర్యం పాటించాలా అంటే అప్పుడు ఇక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండడం ఎందుకండి? అసలు ఆ క్వశ్చనే రాంగ్ అనిపించింది. ఒరే అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. ఎప్పుడైతే మనం దీక్ష తీసుకుంటున్నామో అప్పుడే బ్రహ్మచర్యం పాటించాలి. వైఫ్ అండ్ హస్బెండ్ని అందరు కలిసి పెళ్లి చేసింది ఎందుకు? దాంపత్యం చేయండి చక్కగా, పిల్ల పాపలతో హాయిగా ఉండమనే కదా. నాకు కొంచెం నవ్వు వచ్చిందనమాట. సో తెలియక అడిగి ఉంటారు, అంతేగాని రోజు పూజకి ఏం అవసరం లేదు, రోజు తలస్నానం కూడా అవసరం లేదు, రెగ్యులర్ బాత్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒక కామెంట్ వచ్చిందండి, ఈ 9 రోజుల్లో జుట్టు నెయిల్స్ కట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే, ఈ 9 రోజులే దొరికాయా అండి కట్ చేసుకోవడానికి? ఒక 9 రోజులు జుట్టు కట్ చేసుకోకపోతే ఏమవుతుంది? సెకండ్ థింగ్, నెయిల్స్ కట్ చేసుకోవచ్చా అంటే, ఒక్కొక్కసారి మనం కట్ చేసుకోవాలని అనుకోకపోయినా ఎక్కడైనా దెబ్బ తగులుతుంది, ఇట్లా వచ్చేస్తుంది, తీసేయచ్చు. దాన్ని మరి ఇవన్నీ మనం పెట్టుకున్నవే అండి, మరి అంతగా ఫీల్ అవ్వకుండా తప్పదు, ఎక్కడైనా తగులుతుంది, ఏమైనా దెబ్బ తగిలింది, తీసేయాలి అంటే కట్ చేసుకోండి. బట్ జుట్టు మట్టుకి కట్ చేయడం అవాయిడ్ చేయొచ్చు కదా ఈ 9 days. ఎందుకు? నేనైతే చేసుకోను. నెక్స్ట్ ఒక అమ్మాయి కామెంట్ రాసింది, పేరు చెప్పదలుచుకోలేదు, బట్ కామెంట్ ఏం రాసింది అంటే, అక్క నేను మా ఆయన అనుకోకుండా కలిసాం అక్క, మరి పూజ చేసుకుంటున్నాను కదా, ఇప్పుడు పూజ ఆపేయాలా కంటిన్యూ చేయాలా అని. అంటే దీక్ష తీసుకున్నప్పుడు అలాంటివి చేయకూడదు, బ్రహ్మచర్యం తీసుకోవాలని చాలా స్ట్రిక్ట్గా చెప్పాం. అంటే అమ్మవారికి మీరు ప్రామిస్ చేసినట్టే కదా, కమిట్మెంట్ తీసుకున్నట్టే. సో అది ఎంత భయం ఉండాలండి అందులో. వారాహి అమ్మ అన్నప్పుడు సో మీరు చేయడం కుదరలేదు. ఇప్పుడు మీ ఆయన గురించి మీకు తెలుసు, మీ గురించి మీ ఆయనకి తెలుసు, కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్లో అండర్స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి ఒక ప్రామిస్ చేసేటప్పుడు అందులో దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చేయడం కుదరనప్పుడు చేయకండి. చేసిన తర్వాత నేను పూజ చేస్తాను, నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అని ఒక ప్రామిస్ చేసిన తర్వాత అలా చేయడం ఫస్ట్ థింగ్ కరెక్ట్ కాదు. అది ఏ సిచ్యువేషన్లో జరిగిందో నాకు తెలియదు, కానీ నాకు చాలా కోపం వచ్చింది, నచ్చలేదు ఫస్ట్ థింగ్. సో కుదరనప్పుడు చేయకండి, చేస్తే పర్ఫెక్ట్గా చేయండి. కానీ మరి అయిపోయింది కాబట్టి అమ్మకి గట్టిగా దండం పెట్టేసుకొని, ఎందుకు పొరపాటు జరిగిందో నాకు తెలియదు, బట్ గట్టిగా దండం పెట్టుకొని ఇలాంటి పొరపాట్లు చేయకుండా పూజ చేయండి ప్లీజ్. నెక్స్ట్ స్వప్న అంటండి కామెంట్ రాశారు, డైలీ కొబ్బరికాయ కొట్టాలా స్వప్న, లేకపోతే అవసరం లేదా అంటే, మేమైతే ఫస్ట్ డే లాస్ట్ డే కొబ్బరికాయ కొడుతున్నామండి. మీ ఇష్టం, మీకు ఓపిక ఉంటే తెచ్చుకుంటే రోజు కొట్టచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు, బట్ కంపల్సరీ ఏం కాదు. నెక్స్ట్ ఇంకో కామెంట్ ఏంటి అంటే, నేను 5 days పూజ చేస్తున్నాను, మరి 5th day పూజ అయిపోయిన తర్వాత 5th day నైట్ కదపాలా నెక్స్ట్ డే కదపాలా అంటే, మీరు 5 days అనుకున్నారు కదా, అంటే 5 nights కంప్లీట్ అయిపోయిన తర్వాత 6th day అమ్మవారిని కదపాలండి. 5th day నైట్ కదపకూడదు.
9 డేస్ చేయాలి అనుకున్న వాళ్ళు 9 నైట్స్ కంప్లీట్ అవ్వాలి. 11 డేస్ అనుకున్న వాళ్ళు 11 నైట్స్ కంప్లీట్ అవ్వాలి. అంటే వారాహి అమ్మని 9 డేసే చేస్తాం అనుకోండి, బట్ ఈసారి మనం 10 డేస్ చేస్తున్నాం. 11th రోజు మనం అమ్మవారిని కలుపుతున్నాం. నెక్స్ట్ సుమలత గారు కామెంట్ రాశారు, నేను అమ్మవారి పీఠం పెట్టుకొని ఒకరోజు పూజ చేశాను, బట్ మా వాళ్ళందరూ వద్దు వద్దు తీసే అంటే తీసేశాను, కానీ ఒకరోజు చేసుకున్నాను, నాకు బాధగా ఉంది అని రాశారు. కానీ నాకు క్వశ్చన్ క్లియర్గా అర్థం అవ్వలేదండి. ఒకసారి క్లియర్గా రాస్తారా అండి, అసలు ఏం జరిగింది అని నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. 1 డేలో ఇంట్లో వాళ్ళు వద్దంటే ఎందుకు తీసేశారు, అసలు ఎందుకు పెట్టుకున్నారు, నాకు అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ రాయరా మీ కామెంట్ ప్లీజ్. ఇంకో కామెంట్ ఏంటి అంటే, ఒక అమ్మాయి పూజ చేస్తున్నారంట, కాకపోతే ఒకరోజు 6 o'clock, ఒకరోజు 8 o'clock, ఒకరోజు 9 o'clock ఆఫీస్ టైమింగ్స్ని బట్టి పూజ చేసుకోవాల్సి వస్తుంది. మరి రోజు ఒకే టైంకి చేసుకోవాలా స్వప్న? 3rd డే కందదీపం పెట్టమన్నారు, నిన్న నాకు కంద దొరకలేదు, పెట్టలేదు అంటే ఏం కాదండి. మీరు 6 o'clock నుండి 12 o'clock లోపల ఎప్పుడైనా ఏ టైం అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ డే నేను 7 o'clock చేశాను, నెక్స్ట్ డే మా హస్బెండ్ వచ్చేసరికి 8 అయిపోయింది. సో 8:30, 9 అయింది పూజ చేసుకోవడానికి, స్టార్ట్ చేయడానికి. నిన్నేమో మళ్ళీ 7:30కి చేసుకున్నాం. అంటే మన వీళ్ళని బట్టి, అందుబాటు బట్టి చేసుకుంటాం. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం ఒకే టైంకి రావాలని ఏముంది, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కందదీపం దొరికితే పెట్టుకోండి, తెచ్చుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఇంకేం చేయలేం. రమ్య గారు, 2nd డే మనం ఎర్ర అక్షింతలతో అమ్మవారికి పూజ చేసాం కదా, వాటిని ఏం చేయాలి అంటే తీసి ఒక డబ్బాలో పెట్టుకొని రోజు తలపైన వేసుకోవచ్చు అండి, ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదం. లేదు అంటే కనుక మనం ఫ్లవర్స్ అన్నీ తీస్తాం కదా, తీసి ఒక దగ్గర పెట్టేసి తర్వాత వాటర్లో కలుపుతాం కదా, వాటితో పాటు కలిపేసుకోవచ్చు. ఇంకొక కామెంట్ ఏంటి అంటే, నిన్న రాశారు ఈరోజు పూజ స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే 6 days చేయొచ్చా పూజ అంటే, 6 days చేయకండి. 5 nights అయినా, లేకపోతే 3 nights అయినా, లేదా 1 night అయినా చేయండి. 6 days వద్దు, 5 nights కంప్లీట్ అయిపోయిన తర్వాత 6th day అమ్మవారిని కదపండి. సో ఇట్లా ఇంకా చాలా 145 కామెంట్స్ వచ్చాయి, బట్ అన్నీ రిపీటెడ్గానే ఉన్నాయి. ఎవ్రీడే మనం ఇచ్చిన ఆన్సర్స్ని మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి అన్నీ మేము చెప్పలేము. ఏవైతే కొత్తగా ఫ్రెష్గా అడిగారో ఆ కామెంట్స్కి మటుకి రిప్లై ఇచ్చాం, ఎందుకంటే వీడియో చాలా పెద్దదైపోతుంది అండ్ సేమ్ క్వశ్చన్స్ని డైలీ ఏం రిప్లై ఇస్తామండి, అది విషయం. అండ్ కొంతమంది, స్వప్న నేను కూడా రాశాను కామెంట్ మీరు చదవలేదు అంటే, మీరు ఆల్రెడీ అడిగిన క్వశ్చన్నే రిపీటెడ్గా అడిగి ఉంటారు, లేదా మీ క్వశ్చన్కి ఆన్సర్ ముందు వీడియోలో అంటే మొన్న దాంట్లో ఖచ్చితంగా ఉంటుందండి. మేము ప్రతి ఒక్క కామెంట్ని చదువుతున్నాం, కామన్గా ఉండి ఆల్రెడీ మళ్ళీ ఆన్సర్స్ ఇచ్చిన వాటిని మటుకి మేము రిపీట్ చేయట్లేదు. బట్ ఒకసారి మీరు వీడియోస్ చెక్ చేసుకోండి, అండ్ అన్ని రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్స్ని మటుకి రిపీట్ చేయట్లేదు అంతే. సో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఈ రోజుకి 4 రోజులు కంప్లీట్గా మనం పూర్తి చేసుకుంటున్నాం. ఈరోజు అమ్మవారికి మనం పెట్టాల్సిన నైవేద్యం చింతపండు పులిహోర. అండ్ అమ్మవారికి మనం అష్టోత్తరం చదువుకునేటప్పుడు పెట్టాల్సిన ద్రవ్యం ఏంటి అంటే, రెడ్ కలర్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ అయినా ఏవైనా రెడ్ కలర్ ఫ్లవర్స్తో అమ్మవారిని పూజించుకోండి. అమ్మ దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ చూస్తూ ఉండండి కనకధార.